రాష్ట్రాలలో వివక్షలతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఖండించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. అదే విధానంలో ఎవరైనా నాయకత్వం, ఎవరైనా అధికారులు వాటిపై ప్రశ్నించిన, వాటిపైన తిరుగుబాటు చేసిన, వాటిపైన నిలబడ్డ చివరికి ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే వ్యక్తులు తయారయ్యారు. ఒక మహిళ ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 2-3 days అయింది తెలంగాణలో, ఒక కానిస్టేబుల్, ఆమె పేరు సౌమ్య, ఆమె ఒక కారును వెంబడించింది. ఆ కారులో కొంత స్మగ్లింగ్ జరుగుతుంది అని తీసుకెళ్తున్నారు. ఆ వ్యక్తులు ఆమెను తగిలించి బండి వెళ్ళిపోయారు. కొద్ది రోజులు హాస్పిటల్ నుండి చనిపోయింది. ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తున్న ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరితో ఉంటే చాలా వరకు ఒక వ్యక్తి తెలంగాణలో కర్ల రాజేష్, ఆ వ్యక్తిని ఇబ్బందులు గురి చేసి లాకప్ డెత్ చేశారు. దాని మీద ఒక విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఈ మధ్య కాలంలోనే కొన్ని దాదాపు చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రయత్నాల్లో చాలా వరకు పేద సామాజిక వర్గాలనే టార్గెట్ చేస్తూ చంపేస్తున్నారు చాలామంది. మరి వీటికి నైతిక విలువలతో కూడిన ఒక ప్రమాణాలు, మరి రాష్ట్రం ఎటు పక్కకు చూస్తుంది? మీరు పార్టీలు కొట్లాడుకుంటే, మీ పార్టీలు కాల్చుకుంటే, ఐ రూములు కాల్చుకుంటే, ఈ వాహనాలు కాల్చుకుంటే, ఎక్కడ ఏమి కాల్చుకున్నా కూడా మీకు లాభమే పార్టీల పరంగా. కానీ వ్యక్తులు, ప్రజలకు అండదండగా ఉండే వ్యక్తులను చాలా చోట్ల దుర్మార్గంగా చంపేస్తుంటే మరి ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఎందుకు? బాగా ఆలోచన చేయండి. ఇంతకుముందు తాడిపత్రి సైడు ఒక అతన్ని చంపడం జరిగింది. అలాగే వీరపాంపల్లె మండలం కడప జిల్లాలో ఒక వ్యక్తిని దారుణంగా చంపడం జరిగింది. ఇలాంటివన్నీ ఈ పేద సామాజిక వర్గాలు ఇంత క్రూరంగా చనిపోతున్నారు, చంపేస్తున్నారు అంటే వీటిపైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చాలా ఉంది అని అర్థం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మీ విధానాలు ఉండాలని అటు తెలంగాణ రాష్ట్రం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అన్ని విధాలుగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా మీ ఆలోచన విధానాలు, మీలోని శక్తి సామర్థ్యాలు